భారత టీవీకి స్వాగతం సుస్వాగతం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన మద్యం పాలసీలో భాగంగా తిరుపతి జిల్లాలో 29 బార్లు మంజూరు చేసినట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ ప్రకటించారు. సూళ్లూరుపేటలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నెల 26వ తేదీ వరకు బార్లకు టెండర్లు ఆహ్వానం అందుబాటులో ఉంటాయని, 28వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో దాఖలైన దరఖాస్తులను ఖరారు చేస్తామని తెలిపారు. అదేవిధంగా గీత కార్మికుల కోసం 3 టెండర్లు కూడా పిలిచినట్లు తెలిపారు. వీటి ఫామ్లు 29వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని, 30వ తేదీన టెండర్లను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిపిఓ నాగమల్లేశ్వరరెడ్డి, సిఐ సురేంద్రబాబు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. పుత్తూరు మున్సిపాలిటీ ఒక బారు, చంద్రగిరి టూరిజం సెంటర్ ఈ స్పెషల్ కేటగిరీ ఒక బారు, గూడూరు మున్సిపాలిటీ 3 బార్లు, నాయుడుపేట మున్సిపాలిటీ 1, సూళ్లూరుపేట మున్సిపాలిటీ 1 బారు మరియు వెంకటగిరి మున్సిపాలిటీ 1 బారు వెరసి 29 బార్స్ 29 బార్లు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 5 లక్షలు కట్టాలి. ప్రాసెసింగ్ ఫీ ఒక 10,000 వెరసి 5 లక్షలు 10,000 అప్లికేషన్ ఫీజు కింద తీసుకుంటారు. ఓపెన్ కేటగిరీలో ఉన్న బార్లకి వాళ్ళ జనాభా 2011 సెన్సెస్ ప్రకారము పాపులేషన్ రేషియో ప్రకారం 35 లక్షలు యాన్యువల్, 55 లక్షలు ఈ 2 కేటగిరీలు వచ్చినాయి తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాలో. ఈ సూళ్లూరుపేట మున్సిపాలిటీకి వచ్చేలకే వారి యానం ఓపెన్ కేటగిరీ 35 lakhs వచ్చింది. ఇది యాన్యువల్ ఫీ ఒకసారి కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్త బార్ పాలసీలో 6 ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు. పాత బార్ పాలసీలో బ్యాంక్ గ్యారంటీ ముందుగానే ఇవ్వాలి. ఇప్పుడు నెల రోజుల తర్వాత బ్యాంక్ గ్యారంటీ ఇవ్వచ్చు కొత్త పాలసీలో. అలాగే టైమింగ్ పాత బార్ పాలసీలో ఇప్పుడు పాలసీలో ఏంటంటే, ఇప్పుడు బార్ పాలసీలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బిజినెస్ అవర్స్ చేసుకోవచ్చు. అదే రిటైల్ షాప్స్కి అయితే 10 గంటల నుంచి 10 గంటల వరకే, ఉదయం 10 గంటలు రాత్రి 10 గంటలు క్లోజ్. బార్లకైతే మాత్రం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బిజినెస్ అవర్స్ ఉన్నాయి, చేసుకోవచ్చు. అది రిజర్వ్డ్ అప్లికెంట్స్ 1, రిజర్వ్డ్ అప్లికెంట్ 2 కామన్గా గీత కులాల్లో కానీ ఓపెన్ కేటగిరీగా తీస్తారు. ఒకవేళ సెలెక్టెడ్ అప్లికెంట్ ఏదైనా పరిస్థితుల్లో అతను ఫీజు కట్టలేకపోతే ఆన్ ద డే ఆఫ్ సెలక్షన్ రిజర్వ్డ్ అప్లికెంట్స్ని తీసుకొని వస్తాం. రిజర్వ్డ్ అప్లికెంట్ 1 అని తీసుకొని వస్తాం. అతను కూడా వెనక రాకపోతే సెకండ్ రిజర్వ్డ్ అప్లికెంట్స్ తీసుకుంటాం. ఇది ప్రొసీజర్. డ్రాల్ ఆఫ్ లాట్స్ అయిపోగానే మొదటి కిస్తు కట్టాలి.